హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వచ్చేసానండి ఛానల్లోకి. గుడ్ మార్నింగ్. అందరికీ ఒక విషయం షేర్ చేద్దామని అయితే చాయ్ పెట్టుకుంటూ టీ మొన్న కూడా వీడియో పెట్టాను. ఈరోజు ఎందుకు పెట్టానంటే మ్యాటర్ షేర్ చేసుకుందామని చెప్పేసి. యాజ్ ఇట్ ఈస్ చలికాలంలో పిల్లలకి వేడి వేడి నీళ్ళు ఇస్తే, వేడి నీళ్ళు మనం తాగితే, మనం చెప్పాను కదండి వీడియోలో, సేమ్ వేడి నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మార్నింగే వేడి నీళ్ళు తాగాకే ఏదైనా. చాయ్ అయితే నాకు ఫస్ట్లో అలవాటే లేదండి. మా మదర్ చాయ్ తాగుతుంటే తలకాయ నొప్పి వస్తుందమ్మా టీ పెట్టంటే, తలకాయ నొప్పికి టీకి సంబంధం ఏంటి అనేదాన్ని. అలాంటిది ఇప్పుడు నాకు కూడా టీ అంతలా అలవాటు అయిపోయింది ఏంటండి, నేను వెంటర్ ప్లేస్లోకి వెళ్ళడం వల్ల. నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత చలి ఉండేదో. పంజాబ్లో ఉండేటప్పుడు ఆ చలికి అలవాటు అయిపోయింది టీ. లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సారి ఒంగోలు. ఆ అమ్మాయి అప్పుడు చేసే పనులు చూస్తుంటే తింగరదాల్లా ఏంటి ఇలానే ఉంది అనుకునేదాన్ని. ఇప్పుడు అమ్మాయి నెలకి మొదలెక్క అయితే బిజినెస్ పర్పస్లో సంపాదిస్తుందండి. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. నేనే అనేదాన్ని, అసలు ఇలా ఉన్నావేంటి, ఇలా ఉండకూడదు, మరీ ఇంత తింగరదాన్నా ఉంటుంది ఏంటి అమ్మాయి, ఏం చేయట్లేదు, ఇంట్లో పని ఏది ఉండట్లేదు, అలా కూర్చొని ఉండి అలాగే ఉంటుంది, టైంపాస్ చేసినట్టు ఉంటుంది, సీరియస్గా ఏది తీసుకోవట్లేదు అనుకునేదాన్ని అమ్మాయిని చూసి నేను. అలా ఎప్పుడు టైం కలిసి రావాలండి ఎవరికన్నా కానీ. ఇప్పుడు అమ్మాయి అయితే 1 లక్ష రూపాయలు నెలకు 1 మంత్కి అయితే 1 లక్ష రూపాయల దాకా సంపాదిస్తుంది. బిజినెస్ రకరకాలుగా చేస్తూ తన తెలివితేటలతో అయితే మంచిగానే ఎర్న్ చేస్తుందండి మనీ. అలా అదే ఏంటంటే మ్యాటర్ ఎప్పుడు చూడ్డానికి ఇలా ఉన్నారు మనుషులు, లేకపోతే మాట తీరు ఎలా ఉంది, లేకపోతే ఎలా అని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. టైం కలిసి రావాలండి వాళ్ళకి. టైం కలిసి వచ్చే వరకునే. అందరికీ దేవుడు ఒకేసారి పెట్టాడు కదా టైము, అలా టైం కలిసి రావాలా. అమ్మాయికి ఇప్పుడు కలిసి వచ్చింది టైము. ఇప్పుడంటే ఇప్పుడేం కాదండి, చాలా నాలు బట్టి అప్పుడు చేస్తుంది. మేము క్వార్టర్స్ నుంచి పంజాబ్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే మంచిగా సెట్ అయిపోయింది అమ్మాయి అయితే. నిజంగాన నాకైతే చాలా హ్యాపీ. మా ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే అమ్మాయి బాగా సెటిల్డ్ అయింది. ఇలా ఏంటంటే చాలామంది ఏంటంటే మనుషులు చూసి, మొహాలు చూసి, మాటను చూసి తక్కువ అంచనా ఎవరిని వేయకూడదు. ఏమంటారు మీరు చెప్పండి కామెంట్ చేసి. టీ అయితే బాగా మరగాలండి. బాగా మరిగితే పొంగి మరిగితే నాకు చాలా ఇష్టం. టీకి అయితే చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అసలు ఫస్ట్లో టీ తాగేదాన్ని కదా, అసలు టేస్ట్ కూడా చేయలేదండి ఎప్పుడు నేను. అలాంటిది ఇప్పుడు టీ నాకు అంత అలవాటు అయిపోయింది. ఆ కూల్ లొకేషన్లోకి వెళ్ళడం వల్ల నేను బాగా చల్లని ఏరియాల్లో తిరిగాను కదా బాగా. అక్కడ ఉండలేక రోజుకి 5 టైమ్స్ 6 టైమ్స్ 7 టైమ్స్ కూడా తాగే టైం, 10 కూడా తాగేవాళ్ళండి, 10 సార్లు కూడా. అక్కడ చలి మొత్తం అలా అంత ఎక్కువ ఉంటుంది, మంచుగడ్డలాగా. మార్నింగ్ మంచు పడిపోతుంది. ఇది ఈ సీజన్లో అయితే ఫుల్గా అసలు ఈ సీజన్లో చెప్పక్కర్లేదండి, మంచు పడుతూనే ఉంటుంది, అంత ఎక్కువ చలి. ఈ వీడియో చూస్తాడు నా ఫ్రెండ్స్ అంతా హాయ్ చెప్పండి. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారండి. నేనైతే హ్యాపీ ఇంటి దగ్గర కానీ వాళ్ళు క్వార్టర్స్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న ప్లేస్లో కూడా ఇప్పుడు ప్రెజెంట్ సలే. వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నేనైతే చెప్పలేదండి, చూస్తున్నారో లేదో ఈ వీడియో. అందరూ హాయ్ చెప్పేయండి. ఫైనల్గా నా చాయ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా బాబుకి పాలు కూడా రెడీ చేసేస్తాను. ఈ వీడియో ఏది లేదని మార్నింగ్ ఈ వీడియో పెట్టలేదండి, మ్యాటర్ గురించి చెప్దామని. ఇక్కడ వేడి నీళ్ళు అస్సలు తాగమంటే తాగడం చూసారా మా బాబు అయితే. వేడి నీళ్ళు మార్నింగే వేడి నీళ్ళు ఇస్తుంటే ఎంత ఇబ్బంది పెడుతున్నాడో. వేడి నీళ్ళు తాగాకనే పాలు ఇస్తానండి. బాయ్ బాయ్.